సో ఇప్పుడు మనం సింధు నాగరికతకు గల ఇతర పేర్లు చూద్దాం. సో ఈ సింధు నాగరికతకే ఇంకొక పేరు కూడా ఉంది. ఏం పేరు అంటే హరప్పా నాగరికత అని చెప్తాం దీన్ని. సింధు నాగరికతకు గల మరొక పేరు ఏం పేరంటే హరప్పా నాగరికత. ఓకేనా. ఈ హరప్పా నాగరికతను ఎవరు కనుగొన్నారు? ఈ హరప్పా నాగరికతను ఎవరు కనుగొన్నారు అంటే సర్ జాన్ మార్షల్. హరప్పా నగరాన్ని కనుగొన్న వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఓకేనా. ఎప్పుడైతే అయినా ఆ హరప్పా నగరాన్ని ఫైండ్ అవుట్ చేసినాడో వెంటనే ఈ నాగరికత మొత్తం వెలుగులోకి వచ్చింది. ఓకేనా. అందువల్ల ఈ సింధు నాగరికతకే హరప్పా నాగరికత అని కూడా మనకు పేరుందనమాట. తర్వాత అందువల్ల ఈ సింధు నాగరికతను మనం ఏమని పిలుస్తామంటే హరప్పా నాగరికత అని కూడా మనం పిలవడం జరుగుతుంది. తర్వాత ఈ సింధు నాగరికతకు గల మరొక పేరు ఏమంటే కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత. కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత అని చెప్తామన్నమాట. ఎందుకంటే ఈ సింధు నాగరికత ఏ యుగానికి చెందింది అంటే కంచు యుగానికి చెందింది. కంచు యుగానికి చెందింది. కంచు ఏ రెండు లోహాల మిశ్రమము అంటే కంచు రాగి తగరం ఈ రెండు లోహాల మిశ్రమమే మనకు కంచు లేదా కాంస్యం. దీన్ని మనం ఇంగ్లీష్లో బ్రాంజ్ అని చెప్తాం. బ్రాంజ్. ఓకేనా. సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది అంటే కంచు లేదా కాంస్యం, బ్రాంజ్. అందువల్ల ఈ నాగరికతకు ఏమని పేరు వచ్చిందంటే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత. కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత అని పిలుస్తాం. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా. సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది అంటే కంచు లేదా కాంస్యము అని చెప్పచ్చు. అందువల్ల ఈ నాగరికతకు కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత అని పేరు వచ్చింది. తర్వాత మూల భారతీయ నాగరికత. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మన భారతదేశంలో డెవలప్ అయినటువంటి నాగరికతలో మొట్టమొదటి నాగరికత ఈ సింధు నాగరికత. అందువల్ల ఈ నాగరికతకి ఏమని పేరు వచ్చింది? మూల భారతీయ నాగరికత అని పేరు వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ అక్షరాస్య నాగరికత. భారతదేశంలో మొట్టమొదటిసారిగా లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ కలిగినటువంటి సివిలైజేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. అందువల్ల వీళ్ళ నాగరికతను లిటరేట్ కల్చర్, అక్షరాస్యత నాగరికత అని చెప్తామన్నమాట. నెక్స్ట్ 5th వన్ పట్టణ నాగరికత. ఓకేనా. ఈ సింధు నాగరికత ప్రత్యేక లక్షణం ఏది అంటే పట్టణ నాగరికత. ఇక్కడ అన్నీ మనకు పట్టణాలే కనిపిస్తాయి, ఎక్కడ కూడా గ్రామాలు కనిపించవు. అందువల్ల వీరి నాగరికతకు ఏమని పేరు వచ్చిందంటే పట్టణ నాగరికత అని పేరు వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇవి సింధు నాగరికతకు ఉన్నటువంటి పేర్లు. హరప్పా నాగరికత. సింధు నాగరికతకి మరొక పేరు ఏం పేరు? హరప్పా నాగరికత. హరప్పా నగరాన్ని తవ్వినప్పుడు అక్కడ తవ్వకాల్లో ఆ హరప్పా నగరం 1921లో పడగానే ఈ కల్చర్కి సంబంధించిన పూర్తి సమాచారం మనకు వెలుగులోకి వచ్చింది. అందువల్ల ఈ నాగరికతనే మనం హరప్పా నాగరికత అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక నాగరికత ఏమంటే కంచు యుగపు నాగరికత. నెక్స్ట్ నాగరికత కంచు యుగపు నాగరికత లేదా కాంస్య యుగపు నాగరికత. ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమని పిలుస్తాము? బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని చెప్తామన్నమాట. ఓకేనా. ఎందుకంటే సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏది అంటే కాంస్యము. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం ఏది అంటే రాగి. ఓకేనా. ఆ రాగితో పాటు తగరం ఈ రెండు మిశ్రమాల కలయికనే మనం ఏమంటామంటే కంచు లేదా కాంస్యము అని చెప్తామన్నమాట. కంచు లేదా కాంస్యము అని చెప్తామన్నమాట. ఈ కంచు లేదా కాంస్యము అనే లోహాన్ని ఎక్కువగా ఉపయోగించిన నాగరికత కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చిందంటే
బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, కాంస్యయుగపు నాగరికత అని చెప్తాం. నెక్స్ట్ ఈ నాగరికతగా మరొక పేరు మూల భారతీయ నాగరికత, ఎందుకంటే భారతదేశంలో డెవలప్ అయిన నాగరికతల్లో మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అక్షరాస్య నాగరికత అని, పట్టణ నాగరికత అని, దీనికి రకరకాల పేర్లు మనం చూసుకోవచ్చు అన్నమాట. సరే, ఇంతకీ ఈ హరప్ప, ఈ సింధు నాగరికత కాలంలో మనకు తవ్వకాల్లో ముఖ్యమైన నగరాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయనేటువంటి విషయాలను మనం చూద్దాం. సో మనకు ఈ సింధు నాగరికత కాలంలో తవ్వకాల్లో బయటపడ్డ ముఖ్యమైన నగరాలు ఏవని చూసినట్టయితే, మొదటిది హరప్ప. ఈ హరప్ప అనే నగరం తవ్వకాల్లో బయటపడినటువంటి మొట్టమొదటి సింధు నాగరికత స్థావరంగా చెప్పుకోవచ్చు. 1921 సంవత్సరంలో ఈ హరప్ప అనేటువంటి నగరం మనకు బయటపడడం జరిగింది. ఈ హరప్ప నగరాన్ని 1921 సంవత్సరంలో కనుగొన్నవారు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ 1921 సంవత్సరంలో ఈ హరప్ప నగరాన్ని ఫైండ్ అవుట్ చేశాడనమాట. ఓకేనా. ఈ సర్ జాన్ మార్షల్ అండ్ దయారామ్ సహానీ దయారామ్ సహానీల గ్రూపు ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరిపితే ఈ యొక్క హరప్ప నగరం అనేది మనకు బయటపడింది అని చెప్పుకోవచ్చు. ఆ సింధు నాగరికతకు చెందినటువంటి అవశేషాలు మొట్టమొదటిసారిగా ఈ హరప్ప అనే ప్రాంతంలో బయటపడడం వల్ల ఈ నాగరికతకే హరప్ప నాగరికత అని కూడా పేరు వచ్చిందనమాట. ఓకేనా. ఈ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టిన చరిత్రకారుడు ఎవడు అంటే సర్ జాన్ మార్షల్. ఇంతకీ ఈ హరప్ప నగరం ఎక్కడ ఉంది, ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధు నదికి ఉపనది అయినటువంటి రావి నది ఒడ్డున ఈ హరప్ప నగరం అనేటువంటి నగరం ఉందన్నమాట. ఓకేనా. సో మనకు ఋగ్వేదంలో ఈ హరప్ప నగరం గురించి, రావి నది గురించి ప్రస్తావన ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. రావి నది గురించి ప్రస్తావన ఉంది. హరప్ప నగరాన్ని ఋగ్వేదంలో ఏ పేరుతో ప్రస్తావించారంటే హరిప్పియం అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. రావి నదిని ఋగ్వేదంలో ఏమని ప్రస్తావించారంటే పరుషిని. హరప్ప నగరాన్ని ఋగ్వేదంలో హరిప్పియం అనే పేరుతో ప్రస్తావించారు. రావి నదిని ఋగ్వేదంలో పరుషిని అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతకీ ఇక్కడ తవ్వకాల్లో ఏం బయటపడింది అంటే ఇక్కడ తవ్వకాల్లో హెచ్ ఆకారంతో కూడిన శ్మశాన వాటికలు ఎక్కువగా బయటపడ్డాయి. హెచ్ ఆకారంతో కూడిన శ్మశాన వాటికలు సో ఈ హెచ్ ఆకారంతో కూడినటువంటి శ్మశాన వాటికలు ఎక్కువగా బయటపడ్డాయి ఈ హరప్ప అనేటువంటి ప్రాంతంలో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పుకోవచ్చు. మొన్న రీసెంట్గా 2023లో జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా మనకి బిట్ వచ్చింది. ఓకేనా. హెచ్ ఆకారంతో కూడిన శ్మశాన వాటికలు ఎక్కువగా బయటపడ్డ సింధు స్థావరం ఏది అంటే హరప్ప అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక విగ్రహం బయటపడింది తల్లి గర్భంలో నుండి, అంటే ఒక విగ్రహం బయటపడింది. విగ్రహం అంటే విగ్రహం కాదు, ఒక సీల్, ముద్రిక. ఇక్కడ మనకు విగ్రహాలు అంటే దేవతామూర్తుల విగ్రహాలు అవన్నీ ఎక్కడ మనకు బయటపడలేదు. ముద్రికలు, సీల్ అంటాం, కాయిన్స్ మీద ఉన్నటువంటి ముద్రికలు. ఓకేనా. ఒక ముద్రిక బయటపడింది తవ్వకాల్లో. ఆ ముద్రిక మీద ఉన్న బొమ్మ ఎలా ఉందంటే ఒక స్త్రీ గర్భం నుండి ఒక చెట్టు చీల్చుకొని బయటకు వస్తున్నట్టు ఉందన్నమాట. ఓకేనా. తల్లి గర్భం నుండి వృక్షము చీల్చుకొని బయటకు వస్తున్న ఒక విగ్రహం ఒకటి బయటపడింది. సో దీన్ని బేస్ చేసుకొని ఆ దేవతామూర్తి ఉన్నటువంటి ఆ బొమ్మ ఒక స్త్రీ దేవతగా మన చరిత్రకారులు భావించారు. ఓకేనా. ఆమెకు అమ్మ తల్లి అని పేరు పెట్టినారు. ఎవరామె? అమ్మ తల్లి.
అని పేరు పెట్టారనమాట. ఆ అమ్మ తల్లి విగ్రహం బయటపడ్డ ప్రాంతం ఏది అంటే హరప్ప. ఆ అమ్మ తల్లి చూడ్డానికి ఎలా ఉంది అంటే ఆ గర్భం నుండి వృక్షము చీల్చుకొని బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది మనకు. ఓకేనా, అటువంటి ఒక సీల్ ఒకటి బయటపడింది. అంతేకాకుండా కంచుతో చేసినటువంటి అద్దాలు. ఓకేనా, కంచు అంటే కాంస్యం, ఆ కాంస్యంతో చేసిన అద్దాలు, బుల్లక్కాట్ ఎడ్ల బండి, స్కేలు మొదలైనవి మనకి ఇక్కడ తవ్వకాల్లో లభ్యమయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కంచుతో చేసినటువంటి అద్దాలు, ఎడ్ల బండి, స్కేలు మొదలైనవి లభించాయి. తర్వాత అమ్మ తల్లి విగ్రహము, నటరాజ విగ్రహాలు బయటపడినాయి. అంటే మొత్తం సీలే, విగ్రహాలు అంటే బొమ్మలు కావు, చిన్న సీల్ మీద ఉన్నటువంటి బొమ్మలు. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ హరప్ప నగరంలో ఇంకొకటి బయటపడిందమ్మా, దాని పేరు మహాధాన్యాగారము అంటాం. సింధు నాగరికత కాలంలో హరప్ప నగరం ఎటువంటి నగరము అంటే ధాన్యాగారాల నగరంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ మొత్తం 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఓకేనా, ఎన్ని ధాన్యాగారాలు బయటపడ్డాయి? 12 ధాన్యాగారాలు బయటపడ్డ సింధు స్థావరం ఏది అంటే ఈ హరప్ప అని చెప్పుకోవచ్చు. కాల్చిన ఇటుకలు బయటపడ్డాయన్నమాట. అంటే ఇక్కడ కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేటువంటి సాంప్రదాయం హరప్ప కల్చర్లో ఉండేది. బంకమట్టితో గాను, పూరి గుడిసెలు వేసుకోవడం గాను ఇలాంటివి కాకుండా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు ఈ సింధు ప్రజలు అని మనం తెలుసుకోవచ్చు, ఒక నిర్ధారణ రావచ్చు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు ఈ హరప్ప నగరంలో బయటపడ్డటువంటి అవశేషాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ మొహెంజోదారో. ఒకప్పటి మానవుని ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింధు నాగరికత కాలంలో వెలసిల్లినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాగరిక జీవనం కలిగినటువంటి పట్టణం మొహెంజోదారో. ఈ మొహెంజోదారో మనకు 1922లో 1922వ సంవత్సరంలో ఆర్బి బెనర్జీ అనే అతను మొహెంజోదారోను ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆర్బి బెనర్జీ అనే అతను 1922వ సంవత్సరంలో కనుగొంటాడు. ఈ మొహెంజోదారో అనే పట్టణం సింధు నది ఒడ్డున కలదు. సింధు నది ఒడ్డున, సింధు నదికి ఎడమవైపు ఉంటుంది ఈ మొహెంజోదారో అనే పట్టణం అన్నమాట. ఈ మొహెంజోదారోను సింధీ భాషలో మనం ఏమని పిలుస్తామంటే మృతుల దిబ్బ లేదా మృతుల నగరము అని చెప్తాం. మౌండ్ ఆఫ్ డెత్ ఇంగ్లీష్లో మౌండ్ ఆఫ్ డెత్ అని చెప్తామన్నమాట. ఓకేనా, ఈ మొహెంజోదారో పట్టణంలో తవ్వకాల్లో ఏం బయటపడింది అంటే మనకు ఆనాటి భారతీయ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ద గ్రేట్ బాత్, మహా స్నానవాటిక లాంటి నిర్మాణము ఈ మొహెంజోదారోలో మనకు బయటపడింది అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు మొహెంజోదారో అనే ప్రాంతంలో బయటపడినటువంటి ద గ్రేట్ బాత్. ఓకేనా, మహాస్నానవాటిక అని చెప్తాం దీన్ని. ఈ మహాస్నానవాటిక లాంటి నిర్మాణము ఏ ప్రాంతంలో బయటపడింది అంటే మొహెంజోదారో అని చెప్పాలన్నమాట. ఈ మహాస్నానవాటికను ఎవరు కనుగొన్నారు? ఈ మహాస్నానవాటికను సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి కనుగొన్నాడనమాట. జనాభా పరంగా తీసుకున్న, సింధు నాగరికత స్థావరాలన్నింటిలోకి తీసుకున్న అతి పెద్ద నగరము ఈ మొహెంజోదారోగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ మొహెంజోదారోలో రీసెంట్గా వచ్చిన బిట్ ఏమంటే బావులు ఎక్కువగా బయటపడ్డ ప్రాంతం ఏది, బావులు ఎక్కువగా బయటపడ్డ సింధు స్థావరం ఏది అని అడిగాడు. బావులు ఎక్కువగా బయటపడ్డ సింధు స్థావరం ఏది అంటే మొహెంజోదారో అని చెప్పాలన్నమాట. అదేవిధంగా మహాస్నానవాటిక బయటపడ్డ సింధు స్థావరం ఏది? మొహెంజోదారో. ఆ మహాస్నానవాటికను ఎవరు కనుగొన్నారు? మహాస్నానవాటికను ఎవరు కనుగొన్నారు అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ మహాస్నానవాటికను కనుగొన్నాడు అని చెప్పుకోవచ్చు. 7 సార్లు సింధు నది వరదల వల్ల ధ్వంసమైపోయినటువంటి పట్టణం ఇది మొహెంజోదారో. ఓకేనా, 7 సార్లు ఆ సింధు నది వరదల వల్ల ధ్వంసమైపోయి తిరిగి 7 సార్లు పునర్నిర్మించబడ్డ పట్టణము
ఈ మెహంజోదారోగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పూజారి విగ్రహం బయటపడింది తవ్వకాల్లో, బొమ్మ, ఒక పూజారి బొమ్మ బయటపడింది. నేతనేసిన గుడ్డ ముక్క బయటపడింది అనమాట. ఓకేనా, అంటే కాటన్ క్లాత్ ఒకటి బయటపడింది తవ్వకాల్లో, నూలు ముక్క, నూలు గుడ్డ ఒకటి బయటపడింది. దీన్ని బేస్ చేసుకొని మెహంజోదారో ప్రాంతంలో ప్రజలు చేనేత వృత్తిని కూడా కలిగి ఉండేవారు అని తెలుస్తుంది మనకు. ఓకేనా, సో మహాధాన్యాగారం కూడా మనకి ఇక్కడ బయటపడింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మనకు ఈ మెహంజోదారో అనే ప్రాంతంలో ఒక సీల్ ఒకటి బయటపడింది. ఈ పశుపతి మహాదేవుని ముద్రిక సీల్ మనకి ఇక్కడ బయటపడింది. ఓకేనా, ఎక్కడ బయటపడింది అంటే మెహంజోదారో అనేటువంటి పట్టణంలో మనకు బయటపడింది అనమాట. దాని బొమ్మ ఒకసారి చూసినట్టయితే సో పశుపతి మహాదేవుని ముద్రిక మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది. సో ఎక్కడ బయటపడింది అంటే మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది అనమాట. సో ఓకేనా, ఒక పురుషుడు చూడండి, ఇక దీనికి ఈ పక్క ఒక రెండు ఇట్లా కొమ్ము, ఇటు కొమ్ము ఉంది. అతను పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. చుట్టూ జంతువులు ఉన్నాయి. ఈ పక్క ఖడ్గమృగము, ఏనుగు, పులి, ఏనుగు, కుడివైపు పులి, ఏనుగు, ఎడం వైపు ఖడ్గమృగము, దున్నపోతు, కాలి దగ్గర 2 జింకలు. ఓకేనా, కాలి దగ్గర 2 జింకలు ఉన్నాయి. సో ఇటువంటి ఒక విగ్రహం, దీన్ని మనం పశుపతి మహాదేవుని ముద్రిక అని చెప్పామన్నమాట. ఈ పశుపతి మహాదేవుని ముద్రిక మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నవారు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి. ఓకేనా, ఈ పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి అంటే పశుపతి మహాదేవునికి కుడివైపు పులి, ఏనుగు, ఎడం వైపు ఖడ్గమృగము, దున్నపోతు. ఓకేనా, ఇది ఖడ్గమృగము, ఇది దున్నపోతు. ఇటువంటి జంతువులు ఉన్నాయి. కాలి దగ్గర 2 జింకలు ఉన్నాయన్నమాట. ఇటువంటి ఒక సీల్, ముద్రిక మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమ్మ తల్లి విగ్రహం కూడా బయటపడింది. సో ఈ టైప్ ఆఫ్ విగ్రహం ఒకటి బయటపడింది అన్నమాట తవ్వకాల్లో. దీన్ని మనం ఏమని పిలిచామంటే అమ్మ తల్లి విగ్రహం అని చెప్పాం, మదర్ గాడ్డెస్. అమ్మ తల్లి విగ్రహం బయటపడింది ఈ యొక్క మెహంజోదారో అనే పట్టణంలో. అదేవిధంగా ఇది మనకు ఇది కూడా ఈ యొక్క ఒక విగ్రహము, ఐడల్ మనకు మెహంజోదారోలో బయటపడింది అనమాట. సో ఇది ఒక కంచుతో తయారు చేసినటువంటి విగ్రహం. ఓకేనా, మేడప్ ఆఫ్ బ్రాంజ్, కంచుతో తయారు చేసినటువంటి ఒక విగ్రహం ఇది. ఇది ఒక డాన్సర్ విగ్రహం. ఈ డాన్సర్ చూడండి న్యూడ్గా ఉంది. ఓకేనా, న్యూడ్గా ఉంది. ఇటువంటి ఒక విగ్రహము మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది. తెలుగులో చెప్పుకోవాలంటే కంచుతో చేసిన నర్తకి నగ్న విగ్రహం బయటపడ్డ ప్రాంతం ఏది అంటే మెహంజోదారో అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, అంతేకాకుండా ఇటువంటి మొండెం మాత్రమే ఉన్నటువంటి గడ్డం కలిగినటువంటి ఒక పురుషుని విగ్రహము మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది అనమాట. ఓకేనా, స్టియోటైట్తో తయారు చేయబడినటువంటి, స్టియోటైట్ అనే రాయితో తయారు చేయబడినటువంటి ఒక పురుషుని విగ్రహం ఇది. సో ఇది మనకు మెహంజోదారో అనే ప్రాంతంలో బయటపడిన తవ్వకాల్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా.